నిన్న సాక్షి ఆఫీస్ మీద స్థానిక ఆలగడ్డ శాసనసభ్యులు వెళ్ళి తన మీద అబద్ధపు మాటలు రాశారని, అబద్ధపు వార్తలు రాశారని అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన సతీమణి భారతి గారి గురించి మాట్లాడడం జరిగింది. నేను ముందుగా ఆమెకు చెప్పేది, అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భిక్ష లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానివి కాదు. జగన్మోహన్ రెడ్డికి మోసం చేసి అమ్ముడు పోయి మళ్ళీ పోయి మంత్రి పదవి తీసుకున్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా నిన్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఏ రోజు కూడా మీకు మంచి చేశారు కానీ చెడు మాత్రం చేయలేదు. మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని తప్పులు చేసినా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ యొక్క అండతో మీరు ఎమ్మెల్యే అయ్యి ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని, ఎనానిమస్గా ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని అమ్ముకొని మంత్రి అయినప్పుడు కూడా ఇంతకంటే ఎంతో పరుషజాలంతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా ఆయన ఏ రోజు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడే స్థాయి మీది కాదు. మీరు ఈరోజు ఓట్ల కోసం నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి నిరూపించుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఈరోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు, నేను ఎక్కడైనా చేసుంటే నిరూపించండి, నా యావదాస్తి రాసిస్తానో లేకపోతే నేను రాజకీయాల నుంచి తొలగిపోతానో అని. అంతెందుకు, మీదే కదా ప్రభుత్వము, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయించండి. ఈరోజు పేపర్లో జరిగింది జరుగుతుంది అని రాయలేదు. జరిగింది, ఎవరికి జరిగింది, ఆ వ్యక్తుల పేర్లు, ఆ వ్యక్తుల ఊర్లు అన్నీ రాశారు దాంట్లో, ఆ వ్యక్తుల సమాచారం. ఆ వ్యక్తులను పిలిపించేసి ఒక సిట్టింగ్ జడ్జితో మీ ప్రభుత్వంలో మీరే ఎంక్వైరీ ఆర్డర్ చేపించి దాని మీద దర్యాప్తు జరిపియండి. అది నిజమా, వాస్తవమా, అవాస్తవమా మొత్తం కూడా బయటపడుతుంది కదా. ఈరోజు చేసి దొంగనే దొంగ అని అరిసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఈరోజు ఒకటి గమనిద్దాం, ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈరోజుకి ఈ 9 నెలల్లో ఇవే చికెన్ సెంటర్ల మీద, ఇదే ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ మీద కావచ్చు, ఇంకో చికెన్ సెంటర్ మీద కావచ్చు, శానిటరీ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఒకసారి 2 రోజులు మూపిచ్చి ఇది చేస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళి వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఓపెన్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఇంకో ఏదో పెట్టేసి హార్మ్ఫుల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని చెప్పేసి వెటనరీ వాళ్ళతో ఒక సర్టిఫికేట్ ఇప్పించి మూపిస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి ఏదొస్తే అది శిరసావించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మీరెందుకు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించుకొని మీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ఇంకో విషయం, ఈరోజు వీళ్ళ మీదనే ఎందుకు జరుగుతున్నాయి? ఈ 4 షాపుల మీదనే ప్రతిసారి ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 4 షాపుల వాళ్ళ మీదనే ఈ కక్ష సాధింపు చర్యలు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి నోటీసులు ఇవ్వడం కానీ, ఇంకోటి కానీ ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళు ఏమి ఈరోజు ఒక 6 నెలల్లో సంవత్సరమో కాలేదు కదా వీళ్ళు ఈ వ్యాపారంలోకి వచ్చి. గత 20-25 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు అదే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు 20-25 ఏళ్ళ నుంచి. అదేవిధంగా ఈరోజు నీకు సంబంధించిన ఒక వ్యక్తి, అంటే నీ భర్తకు సంబంధించిన ఒక బంధువు వచ్చి ఆలగడ్డలో ఒక చికెన్ సెంటర్ పెట్టిన దగ్గర నుంచే ఈ సమస్యలన్నీ మొదలైనాయి. ఈరోజు ఇంకోటి ఎవడో చెప్తాడు, ఈ బర్డ్ ఫ్లూ వచ్చినందువలన ఇట్లా కోళ్ళు అవుతున్నాయి కాబట్టి షాపులు మూపిస్తే దానికి కూడా రాజకీయం చేస్తున్నారు ప్రతిపక్షాన్ని. కొద్దిగా ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. నోటికి వచ్చింది మాట్లాడడం కాదు. ఒకసారి ఆలోచన చేయండి, బర్డ్ ఫ్లూ ఏమో ఆలగడ్డలో ఈ 4 అంగళ్ళలో రాలే, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. మీకంత ప్రజా ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపులన్నీ మూపియండి, ఆలగడ్డ వ్యాప్తంగా ఉన్న షాపులన్నీ మూపియండి. ఈ 4 షాపుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు నీకు సంబంధించిన వ్యక్తులు 2 రోజుల క్రితం కూడా వీళ్ళ కాడికి రాయబారానికి పోయి అన్ని ఏం చేస్తారు, మాకు ఎంత ఇస్తారు, మేము మీ జోలికి రామని చెప్పి మాట్లాడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ మాకు తెలియదు, మాకు నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే ఎంత స్థాయి అనేది, నీ స్థాయి ఎంత, నువ్వెంత ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు అధికారం ఉందని ఎప్పుడూ నోటికి ఏదొస్తే మాట్లాడడం, ఏదొస్తే అది చేయడం కాదు. అధికారం శాశ్వతం కాదు. అధికారం మారిన రోజు మళ్ళీ దానికి తగిన పరిణామాలు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు. ఎవరైనా నలుగురు బతకాలా, నలుగురు బాగుండాలా, తాలూకా అభివృద్ధి జరగాలంటే అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చెప్పారు. ఏం చెప్పినారు? నేను గెలిచినంత వరకే ఆ 2 నెలలే రాజకీయాలు, 2 నెలల తర్వాత కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, వాళ్ళ పార్టీ చూడను, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయను, ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అంది, ప్రతి ఒక్కళ్ళకి మంచి చేశాడు, ప్రతి ఒక్కళ్ళకి మేలు చేసినాడు, చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఆ రోజు ఉండింది. కానీ ఈరోజు ఏ విధంగా ఉందో అందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి మన చిత్తూరులో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకు ఒక్క పని కూడా జరగకూడదు, వైసీపీ కార్యకర్తలకు కానీ వాళ్ళ మద్దతుదారులకు కానీ, అంటే 40% వైసీపీకి ఓట్లు వేసినారు జనాలు. అంటే ఆ 40% ఓట్లు వేసిన జనాలకి ఒక సంక్షేమ పథకం అందకూడదు, ఒక మంచి జరగకూడదు అంటే వాళ్ళు మనుషులు కాదా?
మీరు మళ్ళీ రాజకీయ నాయకులు మీరు అభివృద్ధుల గురించి ఇంకోటి గురించి మాట్లాడుతుంటే మేము చూసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఎంత దిగజారిపోయిందో అర్థమవుతా ఉంది. నువ్వు మాట్లాడిన చాలా తప్పు. నీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఆర్డర్ చేయించండి. దీని మీద ఆర్డర్ చేయించి ఎంక్వైరీ చేయించండి. నిజం తేలుతుంది కదా ఖచ్చితంగా. నిజం తేలినప్పుడు నువ్వు నిర్దోషివా ఇంకోట అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు వాళ్ళు బయట పెడతారు. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో, ఎవరెవరు నీ వ్యక్తులు ఫోన్ చేశారు, ఎవరెవరు వెళ్ళి మాట్లాడారు, ఎవరెవరు ఇబ్బందులకు గురి చేశారు. ఆఖరికి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు, డిఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు. దాంట్లో క్లియర్గా రాస్తుంది హర్షవర్ధన్ రెడ్డి అని భూమా అఖిలప్రియ అనుచరుడు తన భర్త భార్గవరావుకి ఇద్దరికి కలిసిన అనుచరుడు మమ్మల్ని వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా మమ్మల్ని డబ్బులు ఎక్స్టార్షన్కి ఇది చేస్తారని కంప్లైంట్ ఇచ్చినారు డిఎస్పీ దగ్గర. ఇంతకంటే ఉదాహరణ, ఇంతకంటే ఇంకా సాక్ష్యం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిట్టింగ్ జడ్జికి నీకు నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు. ఊరికే బుల్డోజింగ్గా గట్టిగా మాట్లాడేసి ఏదో తోసుకొని పోయే వ్యవహారాలు చేయొద్దు. నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఆర్డర్ చేయొచ్చు. రంజాన్ మాసంలో ఏ ముస్లిం సోదరుడు కూడా అబద్ధం చెప్పాడు. ఇది రంజాన్ మాసం, ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆర్డర్ చేయించి వాళ్ళ కాడికి పంపించు, నిజమేదో బయటపడుతుంది.